నేను పెద్ద బర్రెని చెప్పమ్మా. పోన్ ముసలి బర్రెకి ఇయ్యండి. నాకు చెప్తే దానికి చెప్పినట్టే. అది గడ్డి తింటే మీరు తిన్నట్టేనా? జోకులు బానే వేస్తున్నావే. గడ్డి కూడా బానే కోసుకొస్తా. మనకు కూడా కావాల్సింది అదే అమ్మా. దున్నపోతంతా ఎప్పుంటాడు కదా, పక్కోన్షన్లో దున్నగడ్డి కోసుకురావాలా, కానీ తెచ్చింది మాకని తెలియద్దు. 10 లీటర్ల పాలైతాయి. 10 లీటర్లు అంటే మరీ ఎక్కువ కాదు, డిస్కౌంట్ ఏం లేదా? పోనీ ఫ్రీగా గడ్డి కోసుకొచ్చి తిన్నది మీరే అని చెప్పన్నా. అంత డిస్కౌంట్ మనకు అద్దులేమ్మా. పొద్దుగల 5 లీటర్లు, గడ్డి తెచ్చినాక రాత్రి 5 లీటర్లు. గడ్డి తెచ్చినాక మిగిలిన 5 లీటర్లు ఇవ్వకుంటే? 10 లీటర్లు ఇచ్చినాక నువ్వు గడ్డి తేకుంటే? నాకు గడ్డి కోయడమే తెలుసు, మోసం చేయడం తెలియదు. సరేనయ్యా, మనం ఒకసారి కలిస్తే బాగుంటుందేమో. అవసరం లేదు. 10 లీటర్ల పాలిస్తున్నామయ్యా. నీ ముఖం చూసే భాగ్యం కూడా మాకు గలనియావా? గడ్డి చూడాలనుకో పర్లేదు, గొడవలు చూడాలనుకో తెగుతుంది. వీడు పని ఎంత ఎత్తాడో గాని రూబాబు అయితే మస్తుంది లుచ్చాగాంటి. హలో, ఎవర్రా నువ్వు? నా పైన ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? నా పేరు దొంగ. దొంగతనానికి వచ్చిర్రా మీ ఇంటికి? నేను పోలీస్కి ఫోన్ చేస్తా, నేను మిలిటరీకి చేస్తా. నా పిల్ల ఏడుందిరా? ఇప్పుడే గుడ్డి మూడు ఎడ్డి పిల్లల సీరియల్ చూసి పన్నదిరా. అదేం మనిషిరా? నేను వచ్చి నుంచి 5 సార్లు దుమ్మినా, అయినా లేవ్వలే. దానికి ఎన్నోసార్లు చెప్పింది సార్, పట్టవైటలు పెరుగుతుంది తినకే అని. అయినా సార్, మా కుక్క లోపలికి ఎట్లా రానిచ్చింది మిమ్మల్ని? అదేమైనా పులారా కుక్క? 1 కిలో చికెన్ పడైతే పండ్లు విరిచుకుంటా వచ్చి గేట్ కాడ కూర్చొని తింటుంది. నా పిల్లని మాత్రం ఏం చేయకండి సార్ ప్లీజ్. గదిని నేనేం చేస్తారా? అయినా అదేం పెళ్ళంరా, ఇల్లు గిట్టని ఉంచుతారా? బయట నల్ల నీళ్ళు అట్టని చాలు పెట్టింది, ఇంట నిన్నటి బాసన లింక దోమలే, అరుగు మీద మొత్తం మరకలే, బంక అంటుకుంటుందని నేను మోపోట్టిన ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఆత్మకూరులా మా పెద్ద బిడ్డ ఉందిరా, పిల్ల సామానరుపు ఉంటుంది కానీ మోకం కాలు ఉంటుంది. ఎందుకు సార్? నీకేరా సెకండ్ మ్యారేజ్ మాట్లాడన్నా? చదువుకున్నది సార్, కేసు పెడుతుంది. చంపేద్దాం మరి? దొరుకుతాం సార్. మరి ఎట్లరా నీ జీవితం? ఇంతే సార్ ఈ లైఫ్. అవును కానీ ఇలా కూరేమండేదిరా నీ పెళ్ళం? బాగా ఆకలి అవుతుంది. సల్ల సారు, అబ్బాయి నేనేమనరా, దాన్ని దేవుడే చూస్తాడు. ఎందుకు సార్? అరే నేను దొంగ అయి ఉండి నేనే కోడిగుడ్డ కూర కిందికి ఎప్పుడు రాలే, నువ్వు సాఫ్ట్వేర్ అయి ఉండి సలసాలు. బేబీ పూజారి ఫోన్ చేశాడు, మా జాతకాలు కలిసిపోయాయంట. వాడు మళ్ళీ వచ్చారా? బేబీ ఉండి పిల్లకాయలు పిలుస్తున్నా. ఏందా? ఒరే ఎందుకురా మా జీవితాలతో ఆడుకుంటున్నావు అట్లాగా? మేమేం పాపం చేసావురా నీకు? నేనేం చేశాను వా? ఒరే ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నావురా, మా సాయి ఒక్క అమ్మాయి కూడా చూడలేదురా. అయినా నీలాగా లవర్ ఉండాలంటే ఏం చేయాలరా మేము? నాలాగా అందంగా ఉండాలన్నా. అంటే మేము అందంగా లేవురా? మీ మొక్కలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? కుక్కలు కూడా తేగ మీ మొక్కల. అయినా మీతో మాట్లాడని తెలిస్తే నా లవర్ నన్ను వదిలేస్తుంది, ఇచ్చి వెళ్ళిపోయినాను. Ha ha ha!